ఈ మధ్య కాలంలో కులాల పేరుతో గొడవలు చాలా ఎక్కువైపోయాయి. నిజానికి ఆది మానవుడికి ఏదైనా కులమా ఉందా అంటే ఏ కులం లేదు ఆది మానవుడికి. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మడయాడు, కాపు కాసేవాడు కాపాడయాడు, కుమ్మరుడి కుండ, చాకడి బండ, కంసాలి నేత, సాలీల నేత, ఇవన్నీ పనులుగా విభజించబడ్డాయి. బ్రిటిష్ వాడు వచ్చేసి ఈ పనులందరికీ ఒక కులాలను ఏర్పాటు చేసేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏర్పాటు చేశాడనమాట. అప్పుడు విడతీస్తే పాలించడం చాలా ఈజీ అవుతుంది. మీరు కూడా కులాల పేరుతో ఇలా గొడవలు పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇలాంటివన్నీ మర్చిపోండి. మనం అందరం మనుషులం, మనం సమానంగానే బతకాలి. హిందువులందరూ బంధువులానే బతుకుతేనే ఈ దేశం చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గొడవలను తట్టుకోలేక నేను కూడా ఏందో ఒకటి చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎవడు స్పందించకపోతే, ఎవడు మాట్లాడకపోతే ఇలానే గొడవలు జరిగి హింస అనేది చాలా పెరిగిపోతుంది. అహింస అనేది మనకు కావాలి, శాంతియుతంగానే మనం బ్రతకాలి. ఇది కూడా వీడియో పోస్ట్ పెట్టట్లేదు, ఓన్లీ స్టోరీ మాత్రమే పెడుతున్నాను. ఎందుకో మీకు కూడా తెలుసు, నన్ను ఎంత ఇబ్బంది పెడతారో కూడా నాకు తెలుసు. నేను ఇలాంటి దాంట్లోకి 8-9 సంవత్సరాల నుండే భయపడ్డం మానేశాను. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి విషయాన్ని నేను తీసుకొని ప్రతి పాయింట్ని లెక్క చేసుకొని మరీ మాట్లాడుతున్నాను. మీరందరూ గమనించండి, హిందువులందరూ బంధువులానే బ్రతకండి.